ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం పట్టణ 25వ వార్డులో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం ద్వారా వస్తున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సత్వరమే పరిష్కరిస్తామని ప్రజలకు తెలియజేశారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఏది పంపించారు ఆయన పంపిడు ఇంటింటికి కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన గురించి తెలియజెప్పే కార్యక్రమం ఈనాటి ఈ కార్యక్రమం. 20 లక్షల ఉద్యోగ కల్పన ఈ రాష్ట్రం యొక్క ఈ పాలన యొక్క ధ్యేయం అని చెప్పి ఆ నేపథ్యంలోనే 16,347 ఉపాధ్యాయుల ఉద్యోగం, అంతేకాకుండా కానిస్టేబుల్ ఉద్యోగాలు, మరి ఈ రోజున దాదాపు 10,000 పైన ఉద్యోగాలు మరలా గ్రూప్ 4, 3, 2 ఉద్యోగాలను కూడా ఈ రోజున ప్రకటించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటా ఉన్నామంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పోర్ట్లు, విమానాశ్రయాలు, రోడ్లు, ఈ రకంగా ఎక్కడ ఏది అవసరమో అవన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ఈ రాష్ట్రంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా గర్వపడేలాగా ఈ దేశానికి తలమానికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పే ప్రయత్నం. అంతేకాకుండా గంజాయి లేని రాష్ట్రంగా, మనందరికీ తెలుసు, ఏ వీధిలో చూసినా గంజాయి విచ్చలవిడిగా అమ్మే పరిస్థితి మనం చూసాం గతంలో. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజున ఈ 2 ఏళ్ల కాలంలో జరిగిన పాలనే